రామ్టాక్కి తిరిగి స్వాగతం. డిసెంబర్ 16న 3 రోజుల క్రితం కోయంబత్తూరులో ఓ ఉగ్రవాదిని అమరవీరుడిలాగా ఊరేగింపు చేశారు. 5 కిలోమీటర్ల పొడవున 1000కి పైగా పోలీసుల భద్రతతోటి డిఎంకే ఎమ్మెల్యే సమక్షంలో ఒక అంతిమ శవయాత్ర చేశారు. చనిపోతే అంటే వినటానికి ఎందుకింత నేను చెప్పాల్సి వస్తుందంటే, కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో ప్రథమం నేరస్తుడు శిక్ష అనుభవిస్తున్నాడు. 2007 నుంచి ఇప్పటిదాకా ముక్కుపచ్చలారని 58 మందిని, అందులో పిల్లలు మహిళలు కూడా ఉన్నారు, 58 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది. నాకు అదివరకు కాశ్మీర్లో జరుగుతూ ఉన్నాయి ఇలా. కాశ్మీర్లో బుర్హాన్ వానీ కాల్పుల్లో చనిపోతే ఆయనని ఓ పెద్ద పొజిషన్ తీసి విపరీతంగా గ్లోరిఫై చేస్తూ శవయాత్ర చేశారు. ఇవాళ లేదు అక్కడ. కాశ్మీర్లో ఎంతోమంది కాల్పుల్లో చనిపోతున్నారు ఉగ్రవాదులు, ఎవ్వడూ పట్టించుకోవట్లా, కామ్గా తీసుకెళ్ళి బరీ చేస్తున్నారు ఇవాళ. కానీ ఇక్కడ ఎక్కడో కాదండి, ఇది కోయంబత్తూరు, తమిళనాట కోయంబత్తూరులో 58 మందిని పొట్ట పెట్టుకున్న ఉగ్రవాది చనిపోతే ఆయన ఒక వీరుల్లాగా, అమర వీరుల్లాగా శవయాత్ర చేశారే. పూర్తి పోలీసు బందోబస్తు ప్రభుత్వం ప్రొవైడ్ చేసిందే. అసలు ఎక్కడికి వెళ్తున్నామండి? ఏంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎక్కడి దాకైనా వెళ్తామా? ఏమంటాడండి ఆ సీమ్యాన్, ఎన్టీకే ఒక్క సీమ్యాన్ ఏమంటున్నాడు తెలుసా? అసలు ఆయన ఫాదర్ ఫిగర్ అట. తిరుమల వన్ విసికే ప్రస్తుత ఎంపీ. ఈయనైతే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అట. సరే, నేను ఇందాక చెప్పాను డిఎంకే ఎమ్మెల్యే అబ్దుల్ సమద్, ఆయన పొజిషన్లో పాల్గొన్నాడు. అది నాకు అర్థం కావట్లేదు అనమాట. మనకి ఎక్కడో కాశ్మీర్లో జరుగుతున్నాయి అన్నప్పుడే మనం ఆశ్చర్యపోయే వాళ్ళం, ఇదేంటి దారుణం అని చెప్పి. తమిళనాట జరిగింది ఎంతో ఇదిగా. అసలు ఇది వినటానికి ఎట్లా ఉందంటే, రేపొద్దున ఇంకొక ఉగ్రవాది కూడా ఇటువంటిది ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా ఉంది. ఇది ఎక్కడికి పోతుంది దేశం? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎక్కడ దాకైనా దిగజారుతున్నాం. ఎవరండి ఎస్ఏ భాషా ఉగ్రవాది? ఎవరైనా ఒక్కడమని కోయంబత్తూరులో ముస్లిం మెజారిటీ ఉండే ప్లేస్లో ఉండేటువంటి వ్యక్తి, సాదాసీదా మనిషి ఒకనాడు. ఈయన అసలు ఈ రాజకీయాలకి ఎవరు నేర్పారని చూసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ద్రవిడ కజిగం ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ద్రవిడ కజిగం ఈ ఒక్కడంకెళ్ళి హిందూ దేవుళ్ళని దేవతలను తిట్టం మొదలుపెట్టింది. ద్రవిడ కజిగం చూడండి వీళ్ళు చేసే పనులు. ఆ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకున్నది ఎవరయ్యా అంటే రాడికల్ ఇస్లామిస్టులు. ఇప్పుడు హిందూ మతంలో వాళ్ళు మాట్లాడితే కొంత అర్థం ఉందేమో. అసలు రాడికల్ ఇస్లామిస్టులు, వాళ్ళకి మతపిచ్చి, వాళ్ళకి ఉన్న ఫండమెంటల్ మతం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ డీకే ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని హిందూ దేవుళ్ళని దేవతలను తిట్టడం మొదలుపెట్టారు. ఇది అదేమంటే భావస్వేచ్ఛ. అదే నీకు భావస్వేచ్ఛ ఉంటుంది, అదే హిందువులు గనక వాళ్ళ ఏరియాలో ఒక్కడంలో గనక ప్రదర్శన తీస్తే గొడవ అవుతుంది. తీయకూడదని చెప్పి నిషేధం, తీసినందుకు గొడవ. సో అక్కడి నుంచి మొదలైనాయండి అసలు రాజకీయాలు. అంటే ఒకరికి భావస్వేచ్ఛ, ఇంకొకరికి అది రెచ్చగొట్టే ప్రసంగం. ఈ ఆలోచన అక్కడే కాదు, మొత్తం దేశం మొత్తం ఉంది. సెలెక్టివ్గా నడుస్తూ ఉందన్నమాట. రాజకీయాలన్నీ ఇట్లానే ఉంటాయి, ఆలోచనలన్నీ ఇలానే ఉన్నాయి.
అసలు ఈయన ఏంటో చరిత్ర ఒక్కసారి చూద్దాం. అక్కడ నుంచి మొదలయ్యి ఈయన 1983లోనే బీజేపీ ప్రెసిడెంట్గా చేశాడు జానా కృష్ణమూర్తి. జానా కృష్ణమూర్తి, ఇంకొక సుందరన్ అనే హిందూ మున్నాని లీడర్, వీళ్ళందరూ చంపడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ దాకా ఎందుకంటే మనకిప్పుడు బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్ ఎస్జి సూర్య తాత దారుణంగా ఆల్మోస్ట్ చంపారనుకుని వదిలిపెట్టారు బాడీ అంతా కూడా. ఆయన చివరిదాకా అదే దీంతో ఉండి చనిపోయాడు, అది వేరే విషయం. అట్లా మధురై రైల్వే స్టేషన్లో రామ్ గోపాల్ అనంతని చంపడానికి ప్రయత్నం చేశారు 1987లో. 89లో 5 ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫత్వా ఇచ్చారు. అందులో ఒకరిని దండపాణి, అందులో ఒకరు వీర గణేష్ అని అతన్ని హత్య చేశారు. అదే సంవత్సరం డిఎంకే ఎమ్మెల్యే దండపాణి అనే అతను అటల్ బిహారీ వాజ్పేయి పర్యటనకు వస్తే కలిశాడట. అందుకని అతను ఆఫీస్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు. ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. అక్కడ ఎకోసిస్టమ్, మీకు ద్రవిడ ఎకోసిస్టమ్ డెవలప్ చేసి ఏ స్థాయిలో తీసుకెళ్లారో చూడండి. అసలు భావ స్వేచ్ఛ అనేది లేదు. ఈ నేపథ్యంలో 1990లో ఆల్ ఉమ్మా అని ఈ భాష స్థాపించాడండి. 1992 బాబ్రీ మసీద్ అంశంలో కోయంబత్తూరులో పబ్లిక్ ఆస్తుల్ని ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసేశారు 92లో. 93లో చెన్నై ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి బాంబులు పేల్చేశారు. 11 మంది చనిపోయారు, 7 మంది గాయాలైనవి. అందులో ప్రధాన ముద్దాయి ఈ ఇమామ్ అలీ అని ఈ భాష యొక్క అనుచరుడు. చూడండి, ఇటువంటి 97లో చివరికి ఒక ముస్లిం కొట్టాయ్ అమీర్ అనే అతను, నువ్వు చేస్తాను తప్పు, ఆల్ ఉమ్మా సిద్ధాంతమే తప్పు, ఇది మంచిది కాదని మాట్లాడేందుకు ఆయన్ని చంపేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ని చంపేశారు. అన్ని నరకటాలే వాళ్ళు. 1998లో కోయంబత్తూరు ప్రేలుళ్ళు, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అద్వానీ పర్యటన ఉందంట అక్కడ. అద్వానీ పర్యటన ఉన్న సందర్భంలో ఈ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ అనమాట, 58 మంది చావు కారకుడయ్యాడు. అద్వానీ ఆర్ఎస్ పురాణి అక్కడ అద్వానీ వచ్చి మాట్లాడటానికి 5 నిమిషాల ముందే బాంబు పేలింది అక్కడ. చంపాలనేది ఒక సూసైడ్ స్క్వాడ్ని తయారు చేశారు అద్వానీని తయారు చేయడానికి. అది బయటపడింది. దర్యాప్తు సంస్థ బయట పెట్టింది కాబట్టి దర్యాప్తు సంస్థ ఇతనికి శిక్ష వేశారు. 2007 నుంచి కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పెరోల్ మీద, మెడికల్ గ్రౌండ్స్లో పెరోల్ మీద వచ్చి చనిపోయాడు. అదండి ఆయన స్టోరీ ఇది. మరి ఎందుకు ఇంతగా దీన్ని చేస్తున్నారు? ఓకే, దాంతో ఏమైపోయిందంటే ఆయన ఎప్పుడైతే యావజ్జీవ కారాగార శిక్ష వేశారో ఆ తర్వాత కొంత తగ్గింది, కానీ పూర్తిగా నాశనం కాల. 2014 బెంగళూరు బ్లాస్టుల్లో, అట్లానే 2022లో ఇదే కోయంబత్తూరులో కొల్లాయి ఈశ్వరన్ టెంపుల్ బయట బాంబు పేలుడు జరిగినాయి. ఈ భాషల్లో ఉన్నటువంటి ఆలు ఉమ్మా వాళ్ళే, భాష అనుచరులే చేశారనేది అందరూ చెప్పేటువంటి మాట. ఇదంటే జరుగుతుంది. ఇటువంటి వ్యక్తి చనిపోతే 5 కిలోమీటర్ల ప్రదర్శన, ఆ స్లోగన్స్ కూడా దారుణమైన స్లోగన్స్. దీంతో పోలీసు బందోబస్తు తోటి అమరవీరుడిలాగా ఊరేగింప. దీనికి నిరసనగా రేపు అంటే డిసెంబర్ 20వ తేదీ బీజేపీ బ్లాక్ డే పాటిస్తూ ఉంది తమిళనాడులో. బ్లాక్ డే ఖచ్చితంగా అది చేయాల్సిందే. ఎందుకంటే ఇది వినటానికి నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది మనం మెయిన్ స్ట్రీమ్లో ఉన్నదో కాశ్మీర్లో జరిగిందంటే అప్పట్లో కొంత అర్థం చేసుకున్నారు. దానికి ఏదో ముడిపెట్టారు, ఏంది కాశ్మీర్ స్వాతంత్రం అనేది ఎంతో. ఇక్కడ ఏమీ లేదు. ఫండమెంటల్ ముస్లిం పార్టీ దీన్ని మిగతా వాళ్ళని భావ స్వేచ్ఛ అనేది లేకుండా మిగతా మతాల మీద పడి దాడి చేసినటువంటి వ్యక్తికి అమరవీరుడుగా ఊరేగింపులు చేస్తున్నారు. ఖచ్చితంగా 20వ తేదీ ఈ నిరసన ప్రజలు ఎక్కువ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలనేది నా కోరిక. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.